ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈ రోజు నేను తెచ్చాను లైట్ డిటెక్టర్ మెషిన్. మనం దొరికిపోయేటట్టున్నామే. సుధీర్ దొరికిపోయాం. అయినా నువ్వేంటమ్మా తల్లి మాట్లాడితే వచ్చేస్తున్నావు. నెక్స్ట్ సీజన్ అని చెప్పారు కదా నీకు. డ్రామా జూనియర్స్ గద్దా ఈ సుబ్రహ్మణ్యం అద్దా. మీ ఇద్దరు మెంటర్సే మెంటల్ హాస్పిటల్ పేషెంట్సా? మేము మెంటర్సే కదా. ఆయన నువ్వు ఎందుకు అలా అడిగావు? సోతో సింకు లేకుండా సోది పెట్టుకుంటుంటే. సరే రండి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అమ్మో మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతావా? అని మామ తీసారు. సరే నేను మీకెవరు? హీరో తప్పించుకోలేదు, మీరెవరు? మీరు అబద్ధం చెప్తే షాక్ కొడుతుంది. ఓకే. అమ్మో ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందా? అందుకే నిజం చెప్పాలి. మీకు ఈ షోకి డబ్బులు ఇస్తున్నారా? ఇస్తున్నారు. దేనికి? కామెడీ చేసినందుకు. మిషన్ నడుస్తుంది. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నందుకు. సైలెంట్ గా కూర్చున్నందుకు. అవును మాలాంటి పెద్దవాళ్ళని చూసి ఏం నేర్చుకున్నావు? సైలెంట్ గా ఉంది పేమెంట్ తీసుకురావు. అంతేగా. సరే మీరు వెళ్ళిపోండి. అంతేనా? అంతే వెళ్ళిపోండి. ఇక్కడ కూడా మాకు ఇంతే అవకాశమా? పిలుస్తుంది ఎల్లమ్మా. తప్పదా? నిజంగా షాక్ కొట్టేది పెట్టారా? నేను పక్కన పెడతారా? చెయ్యి పెట్టాలి. పెట్టకుంది కొడతా. చెయ్యి పెట్ట. రెడీ? సరిగ్గా పెట్టు రెండు చేతులు. అని మామ తీశారు పత్తాస్. ఈ రోజు నువ్వు నా చేతిలో మతాస్. చేపెట్టు. వీడియోస్ కింద జయసుధీర్ అని కామెంట్స్ పెట్టిస్తున్నారా? హలో ఏంటమ్మా తెలియదు. జెన్యూన్ లవ్ ఫ్యాన్స్ పెడుతున్నారు. అది అరే ఇదే సౌండ్ వస్తుందేంటి? సరే నీకు ఎన్నిసార్లు పెళ్ళయింది? నాకు పెళ్ళి అవడం ఏంటమ్మా? నాకు పెళ్ళి అవ్వలేదు ఇంకా. ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేస్తావా? నిజంగా పెళ్ళలేదు సార్. ఇదే చైనా మిషన్ అనుకుంటా. నిజంగా పెళ్ళలేదమ్మా తల్లి. ఇదే చైనా మిషన్ ఏంటి? అబద్ధం చెప్తున్నావా సుధీర్? పెళ్ళి అయ్యింది. ఓహో మీకు నచ్చింది వేసేంట్రా? నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? అమ్మా పెళ్ళి అవ్వలేదంటే పిల్లలేంటమ్మా తల్లి? నా పెళ్ళి అవ్వలేదు. ఇద్దరు, నలుగురు, 10 మంది. కొంచెం అన్నా సెన్స్ ఉందారా? అంటే కౌంట్లెస్ అనుకుంటా. సుధీర్ నువ్వు యాక్టర్ అవ్వకపోతే ఏం చేసేవారివి? బిజినెస్ మ్యాన్ అయ్యేవాడిని. నిజం చెప్పు. మిషన్ వస్తుంది ఇక్కడ. గాలివాడిని అయ్యేవాడు. గాలికి తిరిగి. అనిల్ మామ చేయట్లేదు. పెట్టాలి. మైక్ తెచ్చాం. మీకు షాక్ కొడితే నాకు కొట్టదుగా. మీరు నన్ను పట్టుకోవద్దు. ఊరుకోండి సార్. ఎందుకు వచ్చి ఏదో ఏదో తేడాగా ఉందేంటి? సార్ ఇదే పెద్ద మిషనరీ పెట్టారు సార్ ఇక్కడ. చూడండి వీళ్ళు. ఇదేంట్రా పెద్ద బాంబ్ సెటప్ లో ఉంది. ఇది కాదు. అందరూ సైలెంట్ గా కూర్చుంటే నువ్వేంటి సుధీర్? అమ్మో సౌండ్ వస్తుంది. సార్ ఆగండి సార్ మీరు. అనిల్ మామ నేనంటే నీకు ఇష్టమే కదా? చాలా ఇష్టం. నా కోసం ఏదైనా చేస్తావా మామ? ఏమైనా చేస్తా. నాకు చిరు గారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉన్నదంట కదా? ఉంది మామ. మిషన్ వస్తుంది కదా?
ఇంకా అనుకోలేదు, రాస్తాను. ఇప్పుడే కదా కలిసాం. సరే ఖచ్చితంగా రేపు పొద్దు నుంచి రాసి ఖచ్చితంగా పెడతాను సినిమాలు. ఇంకేమన్నా ఉందా క్వశ్చన్? తర్వాత అడుగుతాను, ఒకరికి వెళ్ళు. రోజక్క నూరా. ఏంటది? అంటే మేము వచ్చినప్పుడు ఏదో చీరలు అమ్ముకోవడానికి వచ్చినట్టు, బట్టలు అమ్ముకోవడానికి వచ్చినట్టు అలా ఏదో అటు వచ్చా నేను పెడతాలే మైకు అని వచ్చావు. మేడం వస్తేనేమో అలా చెవి పట్టుకొని. అలా కదా సార్, అంటే మీరు నేను అక్కడ కూర్చున్నాక అప్పుడు మైక్ లేదంటే అప్పుడు వచ్చాను. చూసా నోట్ చేసుకున్నా. కానీ మీరు చేయి పెడతారా పట్టుకుంటారా? దాని మీద హ్యాండ్స్ పెట్టాలండి మీరు. మరి అక్కడి నుంచి నన్ను చేయి పట్టుకొని తీసుకొచ్చాడు కదా, నా కోసం చేయి కూడా పెడతాడు. నా మీద రెస్పెక్ట్ ఉంటే పెట్టు మేడం. రెస్పెక్ట్ ఉంటే పెట్టు. అది ఇప్పుడు అర్థమైందా? ఎదురెళ్ళి చేయించావు. రోజక్క చెప్పినానా? నేను అంటే నీకు ఇష్టమే కదా? చాలా చాలా ఇష్టం. ఆ రోజక్క మీ ఏజ్ ఎంత? 52. అక్క మిషన్ వస్తుంది ఇక్కడ, ఆలోచించి చెప్పు. సరే కరెక్ట్ గా చెప్పేస్తా. 16. అవునా? ఇప్పుడు అర్థమైందా నీకన్నా నేను చిన్నదాన్ని అని? అక్క నువ్వు ఏ క్లాస్? ఆవిడ క్లాస్ కాదమ్మా, మాస్ ఆవిడ. సరే అక్క మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోవచ్చా? థ్యాంక్ యూ. నీకు రోజా అంటే తెలుసా? మీ అక్క తెలుసు. ఏ కాదు, రాత్రి వచ్చే జబ్బులో పొలాగా అందంగా ఉండేది. అనిల్ మమ్మీ దీన్ని కోసం చెప్పమ్మా. చుక్కలో మధ్యలో ఉంటారు చందమామ, నా గుండెల్లో ఉంటారమ్మా అనిల్ మామ. నా గురించి కూడా ఏదైనా చెప్తావమ్మా? లేదు నీకు. నేను ఎప్పుడు డైరెక్ట్ గా బ్యాడ్ అవ్వలేదు, ఫస్ట్ టైం డైరెక్ట్ బ్యాడ్ అయ్యాను. కూర్చో. ఇరియా, నేనంటే నీకు ఇష్టం కదా? ఇష్టం. నేనంటే నీకు ఎంత ఇష్టం? చిరు గారి సినిమాలో యాక్ట్ చేసి ఎంత ఇష్టం మామా. మళ్ళీ అక్కడికే వస్తుంది. ఈరోజు గట్టిగా ఫిక్స్ అయింది. అది మాత్రం వదలుతా. ఇప్పటిదాకా మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగావు కదా, మరి ఇప్పుడు మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఓకేనా? రెడీయా? ఓకే రెడీ. అనిల్ మామని ఎందుకు పిలుస్తున్నావు? మా మామలా ఉంటారని. మెషిన్ అరుస్తుంది అంటే మా అమ్మ పిల్లమది కాబట్టి. మెషిన్ అరుస్తుంది అంటే సినిమాలో ఒక ఛాన్స్ ఇస్తారని. పాపం మామ ఆల్రెడీ చైన్ ఆర్డర్ ఇచ్చారు, నెక్స్ట్ ఎపిసోడ్ ఇద్దామని. అదే కదా. రోజా గారిని అక్కని ఎందుకు పిలుస్తావు? అక్కటి నాయసు కాబట్టి. మెషిన్ అరుస్తుంది అంటే అమ్మమ్మని పిలవలేను కాబట్టి. మెషిన్ అరుస్తుంది కరెక్ట్ గా చెప్పాలి. అంటే డ్రామా జూనియర్స్ కప్ కోసం. అక్కడ సినిమా, ఇక్కడ కప్ప. బాగా టార్గెట్ చేసావు నాన్న. థ్యాంక్ యూ అక్క. ఇరియా, పెద్దయ్యాక ఏమవుతావు? ఫేమస్ అవుతాను మామా. ఫేమస్. ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యాను, ఆవిడ మంచి యాక్ట్రెస్ అయ్యారు. అలా నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా? లేదు మామా, నేను డ్రామా జూనియర్ జడ్జ్ అవుతా. ఎందుకు? వచ్చిన వాళ్ళందరినీ నెక్స్ట్ సీజన్ కి రమ్మనుకున్నా ఈ సీజన్ లోనే వచ్చేదాన్ని మామా. మనం చేసిన ఒక్క పనికి. సరే ఫేమస్ అవ్వాలంటున్నావు, ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? అని మామలా ప్రపోజల్ చేయాలి. హే, ఐ లైక్ ఇట్. మరి నాలా ఫేమస్ అవ్వాలంటే? నువ్వు ఫేమస్ అవ్వాలి. సుధీర్, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. సిరుగా చెట్టుకు పట్టుకెళ్ళాలి. ఎక్కడ పట్టుకెళ్ళాలి? సిరుగా చెట్టుకి. చిరు గారి సెట్ కంట.
అనిల్ గారు ఇరియా ఎరగ తీసావు సినిమాలో ఆఫర్ ఇవ్వాలా వద్దా నీకు? కావాలి, దానికోసం ఇదంతా చేసింది. అర్థమైంది. రోజా గారు ఇరియా ఆ, నీ గెటప్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. నీ క్వశ్చన్స్ కానీ నీ మిషన్ దానికి ఇచ్చే అరుపులు కానీ చాలా బాగుంది. ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ ఆడేసుకున్నావు. వెరీ Thank you, నైస్, అక్క. వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్.